పెళ్లి కాని వారు శివపార్వతులను పూజిస్తే పెళ్లవుతుందా? ఆది దంపతులను ఎందుకు పూజించాలో తెలుసుకుందాం. వివాహంలో ఆలస్యం లేదా వైవాహిక సమస్యలు ఉంటే శివుని పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. దీనికి పురాణ, మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వివాహంలో ఆలస్యం జరిగినా లేదా వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు ఎదురైనా శివుడిని పూజిస్తే వివాహానికి ఉండే అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. 16 సోమవారాల వ్రతం. శ్రావణ సోమవారాల్లో ప్రత్యేక పూజ, మహాశివరాత్రి, మాస శివరాత్రి సహా శివుడికి సంబంధించి చాలా వ్రతాలు చేస్తారు. అవివాహితులు వివాహం కోసం, వివాహితులు ప్రశాంతమైన జీవితం కోసం శివ పూజ చేస్తారు. వివాహం కోసం శివుడిని పూజించడానికి ఒక కారణం ఏంటంటే శివపార్వతులను ఆదర్శ దంపతులు, ఆది దంపతులు అని చెబుతారు. పార్వతి కఠోర తపస్సు తరువాత శివుడిని భర్తగా పొందింది. ఇది నిజమైన ప్రేమ, త్యాగం, అంకిత భావానికి ప్రతీక. శివుడిని పూజించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుంది. కానీ వివాహ సంబంధిత కోరికల కోసం శివ పూజను శాస్త్ర పురాణాలలో కూడా ప్రయోజనకరం అని చెప్పారు. శివ పురాణం ప్రకారం శివుడిని అర్ధనారీశ్వర రూపంలో కూడా పూజిస్తారు. ఇది స్త్రీ పురుషుల సామరస్యానికి ప్రతీక. అందువల్ల శివుని ఈ రూపం వైవాహిక జీవితానికి సంబంధించిన రహస్య సందేశాన్ని కూడా ఇస్తుంది. నారద పురాణం, పద్మ పురాణంలో శివుని ప్రస్తావన ఉంది. ఉమామహేశ్వర వ్రతం గురించి కూడా ప్రస్తావించి ఉంది. శివపార్వతులను పూజిస్తే అవివాహితులకు ఉత్తమ భాగస్వామి లభిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.